ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక లైఫ్ని సేవ్ చేయగలిగే ఒక ఇంపార్టెంట్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సిపిఆర్. మీలో సిపిఆర్ అంటే ఎంతమందికి తెలుసు? సిపిఆర్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని ఈరోజు నేను సింపుల్గా చెప్తాను. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్. హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు, బ్రీతింగ్ స్టాప్ అయినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ రీచ్ అవ్వడానికి చేసే ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఇది. సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ పర్సన్స్కి సైన్స్ ఉండాలి. పర్సన్ అన్కాన్షియస్గా ఉండాలి, బ్రీతింగ్ లేదు ఆర్ అబ్నార్మల్ బ్రీతింగ్, పల్స్ ఫీల్ అవ్వకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. రెస్పాన్స్ చెక్ చేసుకోవాలి, ట్యాప్ చేసి పల్స్ చెక్ చేసుకోవాలి, బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి. రెస్పాన్స్ ఏమీ లేదు అంటే అప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. పర్సన్కి చెస్ట్ మిడిల్ లైన్లో అంటే ఎగ్జాక్ట్ నిప్పిల్ లైన్ చెక్ చేసుకొని మిడిల్లో మీ 2 హ్యాండ్స్ని ఓవర్లాప్ చేయాలి. ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి అండ్ మీరు కంప్లీట్గా నీస్ మీద నించోవాలి. అప్పుడే కంప్రెషన్స్ ఎఫెక్టివ్గా వస్తాయి. కంప్రెషన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా ఇవ్వాలి. కంప్రెషన్స్ రేట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ మెయింటైన్ చేయాలి. చెస్ట్ ఫుల్లీ రీకాయిల్ అవ్వాలి అంటే మనం ఎక్కడైతే కంప్రెషన్స్ స్టార్ట్ చేస్తామో మళ్ళీ మన హ్యాండ్స్ అక్కడికి వచ్చేలాగా చూసుకోవాలి ప్రతి కంప్రెషన్స్కి. అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి కంప్రెషన్స్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ డెప్త్ అంటే చెస్ట్ నుంచి 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. మీరు ట్రైన్డ్ అయితే కనుక 30 చెస్ట్ కంప్రెషన్స్ తర్వాత 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వచ్చు. ట్రైనింగ్ ఏమి లేకపోతే ఓన్లీ హ్యాండ్స్తో కూడా సిపిఆర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. బట్ ఇన్ఫాంట్స్కి అంటే బేబీస్కి, చిన్నపిల్లలకి సిపిఆర్ చేసేటప్పుడు ఫోర్స్ అండ్ టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళకి చేసేటప్పుడు వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి. మరి సిపిఆర్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి అంటే సిపిఆర్ మనం ఎప్పుడు మిడిల్లో స్టాప్ చేయకూడదు, బికాస్ లైఫ్స్ ఇంపార్టెంట్ కాబట్టి. మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకు, పర్సన్ మళ్ళీ బ్రీతింగ్ స్టార్ట్ చేసే వరకు, మనం ఫిజికల్గా అడ్జస్ట్ అయ్యే వరకు మనం సిపిఆర్ స్టాప్ చేయకూడదు. ఎమర్జెన్సీలో చేసి ఫ్యూ సెకండ్స్ యాక్షన్ ఒక లైఫ్ని సేవ్ చేయగలదు. సో సిపిఆర్ నేర్చుకోవడం మన అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ ఒక్క పర్సన్కి హెల్ప్ అయినా షేర్ చేయండి. ఫాలో జాను డైరీస్ ఫర్ మోర్ మెడికల్ అవేర్నెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.